ఫ్రెండ్స్ నమస్తే. చాలామంది ఒకటే క్వశ్చన్ అడిగారు, ఏంటంటే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలంటే ఏం కోర్స్ చేయాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఇలాంటి ప్రశ్నలు అడిగారు. నేను నా అనుభవాలు చెప్తూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను అనమాట. ఈ కోర్సు నువ్వు నేర్చుకో, ఒరేకల్ చే జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ చే జాబ్ వస్తుందని చెప్పడం అంత భావ్యం కాదు. అంటే ఎవరికి ఏది ఇష్టమో అది చేయాలండి. నేను నెట్వర్కింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను, మార్కెట్ రీసెర్చ్ చేశాను. ఆ టైంలో నెట్వర్కింగ్ మైండ్ ఫ్రేమ్ 2 ఉన్నాయి. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను హార్డ్వేర్ నెట్వర్కింగ్కి వెళ్ళాను. ఒకటి. సెకండ్, ఏది స్టార్ట్ చేయను, ఎక్కడ స్టార్ట్ చేయను అంటే నాకు నవ్వు వస్తుందండి. అంటే నేను సీరియస్గా చెప్తున్నాను, ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలి. ఎన్నాళ్ళని స్టార్ట్ చేయకుండా ఉంటారు? 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎన్నో ఏళ్ళు వచ్చినా స్టార్ట్ చేయాలి. ఎక్కడో ఒకటి స్టార్ట్ చేస్తే మీకు అది సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఏంటి, జావా అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు నేర్చుకోవద్దన్నారు? హూ ఈజ్ స్టాపింగ్ యూ ఫర్ నాట్ టు లెర్న్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఆర్ హడూప్ ఆర్ వాట్ ఎవర్? ఒకటి, ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలి. లైఫ్ సైకిల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే అది బేసిక్ కాబట్టి టాంకీస్ జాబ్ అంటారు, బట్ అందులో కూడా సాఫ్ట్వేర్లో రంగనాథ్ గోమాతం అని మా మంచి దోస్త్ అయిన టెస్టింగ్ గురు అంటారు. ఎడిసన్లో ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్స్చేంజ్ గురు అంటారు. ఎందులోనైనా టాప్కి వెళ్ళొచ్చండి. అది డాంకీస్ జాబ్ అంటే పీపుల్ అట్లా పిలుస్తారు, బట్ యూ కెన్ గ్రో అప్ అని. సెకండ్, ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలి మీరు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అండ్ నెవర్ లేట్ కదా. యూ హ్యావ్ టు స్టార్ట్. ఒకటి. సెకండ్, బీటెక్ విత్ SAP ఫీకో చేస్తాను ఇలాంటివి రాశారు, అవి నడవదండి. అంటే జాబ్స్ వస్తే రావని కాదు, నేను అనేది ఏంటంటే ఫైనాన్షియల్ డొమైన్ ఉన్న వాళ్ళకి SAP ఫీకో బాగుంటుంది. అంటే ఫంక్షనల్ ఉండాలి. ఇప్పుడు అందరూ అన్నీ చేసేస్తున్నారు దాంట్లో, అది చెప్పేది ఏముంటుంది. ఇంకోటి, నేను ఇది చేయనా అని టైం వేస్ట్ చేయకూడదండి. ఎక్కడో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మొదలు పెట్టాలి. అక్కడి నుంచి వెళ్తే మీకే అర్థమవుతుంది. ప్రతి వాళ్ళకి నాన్-IT నుంచి IT రావడానికి 5 వీడియోస్ దాకా పెట్టాను, అది చూడండి. అదొకటి. సెకండ్, ప్రతి వాళ్ళకి ఫస్ట్ ప్రాజెక్టే షార్ట్ అండి, ఫస్ట్ పే చెక్ అది వచ్చిందంటే మీకు 1-2 ప్రాజెక్ట్ చేస్తే లైఫ్ సైకిల్ ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఏంటి, అలా ఏంటి, ఎలా చేయాలి, ఆన్ సైట్ ఆఫ్ సైట్ కోఆర్డినేషన్ ఏంటి, ఇవన్నీ తెలిసిపోతాయి మీకు ఆటోమేటిక్. ఆల్ యూ ఆర్ జస్ట్ షార్టేజ్ ఆఫ్ 1 ప్రాజెక్ట్. అది కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, అమీర్పేటలో ఎవరు డబ్బులు ఇచ్చి ప్రాజెక్టులు చేయించేవారు, సో ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని. ఒకటి. సెకండ్ ఏంటంటే, బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, మీకు మనీ ప్రాబ్లం కాదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్లోను, కెనడాలోను, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఆర్ గ్రీన్ కార్డ్ వచ్చింది, గ్రీన్ కార్డ్ మీద అక్కడికి వెళ్ళారు. సో మనీ ప్రాబ్లం కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి నేను అక్యూట్ లెర్నర్ రివ్యూస్ పెట్టాను. అలాంటిది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ ట్రైనింగ్ అటెండ్ అయిపోయి ఏది చేసినా సీరియస్గా చేయాలి. అది చెప్పేది సరదాగా పడుతూ కాదు, సీరియస్గా చేయాలి. ప్లస్ నేను నచ్చానని కూడా అడగడం వేస్ట్ అండి. ఎందుకంటే నేను 36 అవర్స్ ప్రాజెక్ట్ చేశాను, మాంటానా నుంచి ఇక్కడ బాస్టన్ దాకా ట్రై చేసుకొచ్చి. అన్ని రకాల ఓఎస్లో, అన్ని రకాల నెట్వర్కింగ్లో అన్నీ ఉన్నాయి అందులో. అయిపోయింది ప్రాజెక్టే 36 అవర్స్, నన్ను 16 గంటలు చేసాం, అయిపోయింది. ఇంక ఏ కోర్స్ అయినా ఇవన్నీ డిసైడ్ చేయడానికి కూడా మీరు టైం వేస్ట్ చేస్తే నేను ఏం చెప్పలేనండి. అంటే మీకు మార్కెట్ రీసెర్చ్ చేయాలి. ఒకటి, మీ మైండ్కి ఏది సూట్ అవుతుంది. నాకు ఇప్పుడు లాజికల్ థింకింగ్ ఉంది, నేను బరువులు మోయలేను, హార్డ్వేర్కి వెళ్ళానంటే లాజికల్ థింకింగ్ నేను చేయగలంటే ప్రోగ్రామింగ్కి వెళ్ళాలి. డెవలప్మెంట్లో ఎప్పుడు స్కోప్ ఉంటుంది, హై స్కోప్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ లెవెల్కి వెళ్ళగలుగుతారు కదా. సో డెవలప్మెంట్ నేను చేయలేను, ప్రోగ్రామింగ్ చేయలేను, దెన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి వస్తారు ఆర్ నెట్వర్కింగ్కి వస్తారు. అది కూడా పెద్ద ఈజీ కాదండి. నెట్వర్కింగ్లో CCI లెవెల్ దాకా వెళ్ళగలగాలి. అలా వేరియస్ ఉన్నాయి. అసలు ఫస్ట్ మీరు స్టడీ చేయాలి సిస్టమ్ ముందు. టన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. నేను టెక్నాలజీ సైడ్ ఎందుకు పెట్టలేదంటే, అమెరికన్స్ గుడ్ ఇంగ్లీష్ యాక్సెంట్తో టన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ప్లస్ నేను బిల్డ్ కేర్ ఒక బుక్ కొన్నాను కదా, ఇందులో కూడా ఉంది IT నెక్స్ట్ 20 years అని ఉంటుంది. IT నేను 1995లో ఎంటర్ అయ్యాను. BSc కూడా IT ఏం లేదనుకున్నాను, బట్ నేను ఆల్మోస్ట్ 20 years గడిచిపోయింది కదా ITలోనే. సో ITకి ఫ్యూచర్ ఉందండి, IT ఈజ్ దేర్ అనమాట. ప్లస్ ఇప్పుడు అంతా క్లౌడ్, వర్చువల్ అయిపోయింది కదా. ఫిజికల్ హార్డ్వేరు నేను ఏదైతే వర్క్ చేశానో, నేను ఎంటర్ అయిన నోవెల్ ఉంది,
నిజాం హాస్పిటల్స్లోను ఇక్కడ అక్కడ 2 కంపెనీస్లో నోవెల్ నెట్వర్కింగ్ చేసేవాళ్ళం. తర్వాత మైక్రోసాఫ్ట్ వచ్చి మార్కెట్ రూయిన్ చేసి మార్కెట్ అంతా గ్రాబ్ చేసి తర్వాత మైక్రోసాఫ్ట్ నేర్చుకున్నాను. మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళాను, మైక్రోసాఫ్ట్ సైడ్ వర్క్ చేశాను కదా. సేమ్ టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉండాలి. 20 years అయిపోయింది కదా. ఈ హార్డ్వేర్ అంతా ఏదైతే డేటా సెంటర్ బిల్డ్ చేసినా అదంతా కూడా డీకమ్ చేస్తాను, అదంతా అయిపోయింది, వర్చువల్ అయిపోయింది, క్లౌడ్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఇక్కడ ఉందనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇంకా ఆలోచిస్తే ఎలాగా ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి. నేను క్లౌడ్ నేర్చుకున్నా, బిగ్ డేటా నేర్చుకుని ఇలా అడగద్దండి. మీకు అసలు కూర్చోండి సిస్టమ్ ముందు, హెచ్టిటిపి అంటే ఏంటి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. స్కూల్ పిల్లలు కూడా నేర్చేసుకుంటారు, 5th grade లెస్ దెన్ 5th grade వాళ్ళు. హెచ్టిటిపి అంటే ఏంటి, ఏఎస్పి అంటే ఏంటో, జావా ఏంటో, వెబ్సైట్ క్రియేట్ చేయండి, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు క్లౌడ్కి వెళ్ళండి. డైరెక్ట్గా క్లౌడ్ నేర్చుకుంటే ఏమర్థం అవుతుంది, బేసిక్ ఫండాస్ ఉండాలి. అది నేను చెప్పేది. నేర్చుకుంది ఏదైనా మీకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ప్లస్ ఇది నేర్చుకుంటే జాబ్ ఎంత వస్తుంది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అమెరికాలో బిల్లింగ్ ఎంత ఉంది, ఇలాంటివి వద్దండి. ఇక్కడ బిల్లింగ్ చెప్పాను కదా, లేయర్లు వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎంత బిల్లింగ్ ఉన్నా. ఎవడోడు మీ ఎంప్లాయర్ తినేస్తారు, వెండర్లు తినేస్తారు, వాళ్ళు మల్చర్స్ అని కూడా అంటారు. మరి తినేయడమే కదా కోచింగ్, తినేయడం. సో అందుకని బిల్డింగ్లో అడగదు. మీకు ఫుల్ టైం అమెరికన్ క్లయింట్ జాబ్ వస్తే హ్యాట్స్ ఆఫ్ 100K నుంచి 200K దాకా ఉంటాయి. సో అలాంటివి రావాలంటే గ్రీన్ కార్డులు ఉండాలి, లేదంటే వాళ్ళు H1B చేస్తే అలాంటి చోట్లకి వెళ్ళగలరు. సో ఒక కోర్స్ చేసేటప్పుడు నేను ఒక ప్యాషన్తో చేశానండి, జాబ్ వస్తుందని చేయలేదు. సో మీరు ఆ ప్యాషన్తో ఒక సర్టిఫికేషన్కి ఏం చేస్తే, మీరు వేరే కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు అదర్ కంట్రీస్లో కూడా రాస్తే ఏమైందంటే మీకు మనీ ఉంటుంది. మనీ ఈజ్ నాట్ ఏ బిగ్ ఇష్యూ కదా అవుట్ సైడ్ ఇండియా. సో ఆ కోర్స్ ఆన్లైన్ కట్టేసి చేయండి. చేస్తే మీరు అక్కడి నుంచి డ్రైవ్ అవుతారు, ఎటు వెళ్ళాలనేది తెలుస్తుంది. అసలు ఏమీ చేయకుండా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను అంటే నేనేం చెప్పలేను, ఎవరు చెప్పలేరు. ఇది చెయ్యని మీకు వాళ్ళు చెప్తే అది కూడా తప్పదు. మీకు ఏది ఇష్టమో అది స్టార్ట్ చేయాలి. ఏది ఇష్టం లేకపోతే చెప్పాను కదా, HTML, HTTPS ఇట్లాంటి వెబ్సైట్లు అక్కడి నుంచి రండి. HTML లాంగ్వేజ్ నేర్చుకోండి, ఆ తర్వాత C లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ లెవెల్ అలా 1 by 1 వెళ్ళండి. సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకోండి. ఇలా ఇక్కడ ఏదైనా అంతా ఫేకేనండి. మీకు ఆల్ అటెండ్ అవుతాడు ఇదంతా, అవన్నీ సెకండరీ. బట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఫౌండేషన్ ఉండాలి. ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. అది సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అంటే అర్థం చేసుకోండి. అంతేగాని నేను జావా చేసిన జాబ్ వస్తుందంటే, ఇప్పుడు మీరు టీంలో కూర్చుంటారు, అన్ని 10 మంది 10 సబ్జెక్టులు వాళ్ళు ఉంటారు, మీకు అర్థం వాళ్ళు కదా అవతలాడు ఏం చేస్తున్నాడు, IT డైరెక్ట్ అంటాడు, యూజర్ అకౌంట్ అంటాడు, ఏంటి నేను జావా కదా అనుకుంటే కష్టం కదా. సో అవన్నీ తెలియాలి. ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయండి. గుడ్ లక్. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ప్లస్ యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి, సముద్రంలాగా కొట్టుకుపోకుండా ఎటు అటు ఓ ప్లాన్డ్గా ఆ సబ్జెక్ట్లో వీడియోస్ చూడొచ్చు. ట్రైన్ సిగ్నల్ కానీ అందరూ చాలా వాళ్ళు పెట్టడం జరిగింది. సో డబ్బులు ఉంటే ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ట్రైనింగ్ కోసం మనీ టైం వేస్ట్ చేయకండి. ఇండియాలో అంటే ఆన్లైన్లో బోల్డ్ ఉన్నాయి కదా, ట్రాఫిక్ జామ్లో అవుతుందని చెప్తున్నాను. స్టార్ట్ చేయాలి, జాబ్ కొట్టాలి. గుడ్ లక్.